అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు అవర్ వర్డ్ అండ్ వర్షిప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మత్తయి సువార్తలోని 8వ అధ్యాయంలోని కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఎవరు ఆయనను వెంబడించెను. బహుజన సమూహం. ఎవరు వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవలెననెను. కుష్ఠిరోగి శుద్ధుడైన యేసు ఎవరితో చెప్పవద్దు అని తన దేహమును ఎవరికి కనపరుచుకోమని చెప్పాను. యాజకులకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఎవరు ఆయన యొద్దకు వచ్చారు. ఆ శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఏం చేశాను. శతాధిపతి దేనికి లోబడినవాడు? యేసు వెంట వచ్చుచున్న వారిని చూచి, ఎవరిలో నేను ఇంత విశ్వాసం నంటూ చూడలేదు అని చెప్పాను. ఎవరు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్య సంబంధులు. యేసు పేతురు ఇంట ప్రవేశించినప్పుడు ఎవరు జ్వరముతో ఉండెను. యేసు ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచిపోయెను. అప్పుడు ఆమె లేచి ఏం చేసెను? ఆయనకు ఉపచారం చేసెను. ఆయన మన బలహీనతలను వహించెను, మన రోగములను భరించెను అని ఏ ప్రవక్త చెప్పబడింది నెరవేరును. యెషయా. యేసు ఎవరిని చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. జనసమూహమును. బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఎవరు ఆయనతో చెప్పారు. ఒక శాస్త్రి. యేసు వేటికి నివాసములు కలవు అని చెప్పెను. నక్కలకు, బిరియాలకు, ఆకాశ పక్షులకు. సముద్రం మీద తుఫాను లేచినందున దోణె దేని చేత కప్పబడెను? అలల చేత. అందుకు యేసు శిష్యులతో, అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుచున్నారని తేనిని గద్దించెను. గాలి సముద్రమును. ఆయన అద్దం నుండి కుదిరేనీయుల దేశమును చేరగా సమాధులలో నుండి ఎవరు ఆయనకు ఎదురు వచ్చిరి. దయ్యము పట్టిన ఇద్దరు మనుషులు. యేసు పొమ్మనగానే ఆ దయ్యములు మనుషులను వదిలి వేటిలోకి పోయెను. పందులలోనికి. మొత్తం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.